మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పేదల కష్టం పేదలకే తెలుస్తుందంటారు. అందుకేనేమో రామకృష్ణారెడ్డిలో ఆ మార్పు కనిపించింది. చిన్న వయసులోనే పూట గడవని పరిస్థితుల్లో గడిపినటువంటి రామకృష్ణారెడ్డి ఆ కష్టాన్ని చూశాడు. అందుకే పేదలంటే అతనికి ప్రాణం, వాళ్ళంటే పడి చచ్చేంతటువంటి ప్రేమ, వారి మీద చూపించే ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా డబ్బుతో ముడిపడిన అంశాలు కావు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే పేదరికంలో మగ్గాడో అప్పుడే తనలో ఒక మార్పు వచ్చింది. ఏదైతే పేదలకు ఏదో చేయాలన్న తపన. అలాంటి సందర్భంలోనే వివేకానందుని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఏదైతే వివేకానందుని బోధనలు అకలింపు చేసుకున్నటువంటి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎంతోమంది అభాగ్యులకు సేవ చేస్తూ ఎందరిలో మనసుల్లోనో మార్పు, ఏదైతే తల్లిదండ్రులను ఇంటి పట్టున వదిలేసి అనాథలుగా వదిలేసినటువంటి పరిస్థితి, అంటే ఇంట్లో ఉంచుకోకుండా తల్లిదండ్రులను వెలివేసినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అలాంటి వారిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఒక మార్పు తెచ్చినటువంటి రామకృష్ణారెడ్డి మనతో పాటు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ అసలు చెప్పండి, ఎందుకు ఇంత కాన్సెప్ట్ మీకు రావటానికి ప్రధాన కారణం, అసలు ఏం జరిగింది? అంటే స్వామి వివేకానందుని భావాలతో, ఆయన చెప్పినటువంటి మాటలతో నేను ప్రభావితమై ఆయన పేరు మీద, ఆయన ఆశయాల కోసం 2010 జనవరి 12వ తేదీన ఆయన పుట్టినరోజున వివేకానంద ఫౌండేషన్ అనేటువంటి సేవా సంస్థను ప్రారంభించాను. నేను తినడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నుంచి నాలాగే ఎవరు పడకూడదు, పేద పిల్లలకు కానీ అనాథలకు కానీ అలాంటి వాళ్ళకు సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావడంతో పాటు సమాజంలో మా వంతుగా మేము ఏం చేయగలుగుతామా అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ స్థాయికి, అంటే ఆశ్రమం ఏర్పాటు చేసేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది సార్. అంటే ప్రధానంగా నేనేమంటానంటే, మీరు నలుగురు మిత్రులు, నలుగురు కూడా ఇందులో భాగస్వామి. ఈ నలుగురికి ఎందుకు అంత స్ఫూర్తి వచ్చింది? అంటే ఒక రకంగా నేనేమంటున్నా అంటే, మీరు పేదరికంలో మగ్గారు, ఎన్నో పూట గడవని పరిస్థితులు గడిపినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మీ స్నేహితులు కూడా, అంటే సాధారణంగా మనం చూస్తుంటాం, ఎవరైనా సేవ చేయాలంటే 10 రూపాయలు డబ్బులు సాయం చేసి వదిలించుకునే పరిస్థితిని చూస్తున్నాం. కానీ మీ జీతంలో కూడా ఏదైతే లక్షల వేల రూపాయల జీతం త్యాగం చేస్తున్నారు, ఒక రకంగా ఆశ్రమానికి త్యాగం చేస్తున్న పరిస్థితి, మీ స్నేహితులు కూడా త్యాగం చేస్తున్నారు. ఎవరా స్నేహితులు, ఎప్పటి నుంచి మీకు వారి పరిచయం? అంటే మేమంతా కూడా ఒకే ఊరు సార్, మా ఊరు కలసపాడు మండలం తెల్లపాడు గ్రామం. మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటంటే, మేము చిన్నప్పుడు మామూలుగా అందరిలాగా జీవించేవాళ్ళం. అయితే ఎప్పుడైతే స్వామీజీ బోధనలు మేమందరం ఆచరించాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్న తర్వాత మా భవిష్యత్తు కూడా మేము రూపుదిద్దించుకోవాలని చెప్పేసి అందరం కూడా ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాం. ఆ ఉద్యోగ ప్రయత్నంలో నేను రైల్వే డిపార్ట్మెంటు, నా ఫ్రెండ్ శివ వచ్చి ఆర్మీ, ఇంకో ఫ్రెండ్ వచ్చి పోలీసు, ఇట్లా అందరూ కూడా రకరకాల విభాగాల ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, మనము ఉద్యోగం లేనప్పుడే ఈ సేవా సంస్థను మొదలుపెట్టి మనం సాయం చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు వచ్చే జీతంలో కొంత భాగాన్ని ఫౌండేషన్కి కేటాయించాలని నిర్ణయించుకున్నాం. అయితే నేను మాత్రం నాకు వచ్చే జీతంలో సగం జీతాన్ని, ఎంత జీతమైనా రానివ్వండి, దాంతో సగం భాగాన్ని నేను మా ఫౌండేషన్ కేటాయించాలని మొదటి నుంచి నిర్ణయించుకొని, అలా వచ్చిన జీతాన్ని నా కుటుంబ సభ్యుల సహకారంతో మరియు స్నేహితులు మరియు బంధువులు అందరూ, దాంతోపాటు కమిటీ సభ్యులు, దాతలు అందరూ ప్రోత్సహించడంతోనే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి సార్. ఆశ్రమం నిర్మించే స్థాయికి ఎదగాలంటే సాధారణంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఆటుపోట్లు ఉంటాయి. ఈ ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొని ఎలా ఇది సాధ్యమే? అవును సార్, వాస్తవానికి మంచి అనేది జనాల్లోకి పోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది ఈరోజు ఈ స్థాయికి రావడానికి కూడా చాలా కష్టపడ్డాం. అంటే చేతిలో చిల్లి కావలేదు, కానీ చెయ్యాలనే సంకల్పం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వస్తే రోడ్ల మీదకి వెళ్తాం, 100 మందికి దుప్పట్లు వస్తాం. ఒక్కోసారి వాళ్ళు పడుకోవడానికి పంచతో కప్పుకొని ఉంటారు, టువాల్తో కప్పుకొని ఉంటారు, అట్ట పెట్టెలతో పడుకో ఉంటారు. అలాంటి దీన పరిస్థితి చూసినప్పుడు మనం ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఏదో పిల్లలందరికీ మనకు తోచినంత 10,000 20,000 రూపాయలకి వాళ్ళకు అభ్యాసం సామాగ్రి ఏదో ఇచ్చి వాళ్ళ చదువుకు ప్రోత్సహిస్తున్నాం. ఒక బ్లడ్ ఇచ్చి వాళ్ళ బ్లడ్కి ఏదో కాపాడుతూ ఉన్నాం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ రోడ్ల మీద ఇలాంటి వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు
అయ్యో వీళ్ళకి సరైన షెల్టర్ లేదు, సరైన ఫుడ్ లేదు, వీళ్ళకు మంచి ఆశ్రయం కల్పించాలా, ఈ చివరి దశలో వీళ్ళకు మంచి ఆప్యాయత అనేది అందించాలా అనేది కలిగింది. ఎందుకంటే మేము ఈ అన్నదానాలు చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ ఇట్లా రోడ్ల మీద చేసేటప్పుడు కొంతమంది ఆకలితో అలమటిస్తూ తినడానికి తిండి లేక వాళ్ళ నరకయాతను చూసి, సరే భగవంతుడు ఉన్నాడు, మనం చేసే పని నమ్మకంగా జరుగుతూ ఉంది, మనం చేసేది మంచిదని జనాలు చూస్తూ ఉన్నారు కాబట్టి స్పందిస్తారనే నమ్మకంతోనే ఈ ఆశ్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆ ఆశ్రమాన్ని మొదలుపెట్టడానికి ప్రధానమైనటువంటి మమ్మల్ని మోటివేషన్ చేసినటువంటి కార్యక్రమం ఏదైనా అంటే, జీవితంలో తెలుసు తెలియక చేసినటువంటి తప్పుల వల్ల, అంటే అలవాట్ల వల్ల తన జీవితాన్ని తక్కువ వయసులోనే కోల్పోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని మేము చూసినప్పుడు మొత్తం కాలు గాయం అంతా కూడా అయ్యి, ఆ గాయానికి అంతా కూడా పురుగులు పట్టి, ఆ పురుగులను కూడా క్లీన్ చేయాలంటే ఒక హాస్పిటల్లో స్మెల్ తట్టుకోలేక ఆ ఆసుపత్రి సిబ్బంది కూడా చేతులు ఎత్తేస్తే, అతని దగ్గరికి మా టీం మేమందరం వెళ్ళి అతనికి కాళ్ళు అంతా శుభ్రపరిచినప్పుడు అతను చెప్పినటువంటి జీవితం విధానం అంతా చూసి చివరి దశలో తను తెలుసుకున్నప్పటికీ అప్పటికే తన జీవితం ముగించేశాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్నప్పటికీ కూడా కుటుంబం నుంచి వెలువేయబడ్డాడు. ఇంకా ఎవరు లేక ఆదరణ లేక ఆదుకోండి, నన్ను ఏదైనా చూపించండి చేయించినప్పుడు ప్రయత్నం చేసినాం, కానీ మా చేతిలో లేదు. అప్పటికే అతను అనారోగ్యానికి పూర్తిగా గురైపోయినాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా ఫౌండేషన్ నుంచి అతనికి గౌరవంగా అంత్యక్రియలు అనేది చేశాము. అయితే ఆ రోజు అనుకున్నాం, ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలనే కాదు ఇంకా ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళని అందరికీ ఒక మంచి ఆశ్రయం ఇవ్వాలా, వాళ్ళందరికీ మంచి ఆనందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలా అనేదే ఉద్దేశంతోనే ఈ ఆశ్రమాన్ని ఈ కడప జిల్లా కాశీనారాయణ మండలంలో ఉన్నటువంటి సైగిలేరు నది ఒడ్డున గోగులాపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని కూడా పిట్టుకుంట గ్రామానికి చెందినటువంటి విద్యార్థిని రెడ్డి ఈ స్థలాన్ని అంతటి కూడా మాకు దానం చేశారు. దానం చేసిన తర్వాత మా ఆత్మీయులు రాజోలి శ్రీధర్ రెడ్డి గారు, సింగరెడ్డి రామకృష్ణ రెడ్డి గారు, నరాల శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలా రకరకాల దాతలు చాలామంది, స్వాతి మేడం గారు, ఇంకా మా కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించడంతోనే, ఎంతోమంది సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఆశ్రమాన్ని ఈ విధంగా వాతావరణంలో రూపుదిద్దుకుంది. అసలు మీకు స్ఫూర్తి ఎవరు? అంటే ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? నేనేమంటానంటే, సాధారణంగా మనం ఎక్కడైనా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళను చూస్తాం, మానవత్వంతో చెల్లించేటువంటి మానవత్వ హృదయాలు ఎన్నో ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ ఏమంటున్నానంటే, మీరు అన్నారు, ఒక మాట అన్నారు, చిన్నతనంలోనే రోడ్ల పైన ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నాను చూశాను, అదేవిధంగా ఎంతోమంది అభాగ్యులు రోడ్డు పైన దొరుకుతున్నటువంటి వారిని చూశాను. వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక రకంగా మనసు, ఎవరికైనా కొంచెం మనసు చూపుమంటే, అంటే అక్కడికి పోయి అంటే ఒక రకంగా వాతావరణం వాళ్ళని చూస్తే గిన అసహించుకునేటువంటి స్థితిలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు సేవలు చేస్తూ వచ్చారు. బట్ ఈ థాట్ ఎందుకు అంటే మీకు రావడానికి ప్రధాన కారణం అంటే, ఎక్కడ ఒక చోట బీజం అయితే ఉంటుంది, ఏది ఒక ఇన్సిడెంటో లేదంటే ఒకటి ఏదో ఒక మార్పు వచ్చింది. సో ఏంటి అసలు మీరు ఇన్స్పిరేషన్? యాక్చువల్గా చెప్పాలంటే, నేను ఈ మార్గంలో ఉన్నాను అంటే ముఖ్యంగా నా తల్లిదండ్రుల యొక్క పెంపకము. వాళ్ళు కూడా, మా అమ్మ కూడా చాలా సర్వీస్ మోటో. అమ్మ ఎవరైనా ఏదైనా, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు కూడా ఎవరైనా పేద పిల్లలు ఉన్నా, ఏదైనా ఇబ్బంది పడుతున్నా అమ్మ అట్లా సాయం చేసేది. మళ్ళీ మా జేజీ కూడా, ఆమె కూడా ఇలాంటి ఆలోచన విధానం ఉండేది. అట్లా నా కుటుంబ సభ్యుల నుంచి కొంత వచ్చినప్పటికీ నేను ముఖ్యంగా ఇలా ప్రభావితం కావడానికి ముఖ్యంగా ఏంటంటే స్వామీజీ బోధనలు మెయిన్. స్వామీజీ బోధనలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అయితే ఆశ్రమం పెట్టే విషయంలో కానీ, ఫౌండేషన్ పెట్టే విషయంలో అయితే కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు చూసినప్పుడల్లా గుండె తరుక్కోబోతుంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు, లేకపోతే వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు, అయ్యో వీళ్ళకి ఏం చేయలేకపోతున్నామా, మనం ఎందుకు చదువుకున్నాం, మన జీవితం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళకు మన వంతు ఏం చేయగలుగుతామా అనే ఆలోచన విధానం వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనలతో మేము ముందుకెళ్తూ ఉన్నప్పుడే ఈ ఫౌండేషన్ని ఇలా తీసుకురావడం జరిగింది. సార్ ఇప్పుడు ఫండింగ్ అవి ఎలా చేస్తుంటారు? వాస్తవానికి సార్, ఇది ఆశ్రమము మొదటి నుంచి, అంటే ఫౌండేషన్ పెట్టినప్పటి నుంచి కూడా ఫండింగ్ విషయం ఎలా ఉంటుందంటే, మేము ఇంత డబ్బులు ఎవరిని డిమాండ్ చేయడం ఉండదు, బయటికి పోయి కలెక్ట్ చేయడం ఉండదు. అయితే మా కమిటీలో ఉన్న సభ్యులు కానీ, మా సేవా కార్యక్రమాలు చూసి స్పందించేటువంటి మానవత వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి తిరిగి ఏదైనా ఉంది అంటే, మేము బాధ్యతగా పనిచేయడం, నమ్మకంగా ఉండటం, మేము చేసే ప్రతి పనిని కూడా మేము వాళ్ళకు చూపించడం, ఏం చేసాం, ఎలా చేసామని చెప్పడం. అయితే మొదటి నుంచి ఫౌండేషన్ నడిపేది ఒక ఎత్తు అయితే, ఆశ్రమం అనేది మరొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ప్రతినిత్యము డబ్బులతో అవసరం ఉంటుంది,
ప్రతి నెల మన ఖర్చులు ఉంటాయి, వీళ్ళ అవసరాలు మందులు అయితేమి, వీళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అయితేమి, ఇక్కడ ఉండే జీతాలు ఇవ్వడం కానీ, అంటే మేము సర్వీస్ చేస్తూ పాటే ఇంకా కొంతమందిని మాకు ఇక్కడ మనుషులను తోడుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి కూడా ఖర్చులకు ఏంటంటే స్వచ్ఛందంగా స్పందించే వాళ్ళే మాకు ఎక్కువ. ఇక రెండో విషయం అయితే మా కమిటీలో కొంతమంది సభ్యులు ప్రతి నెల 1000-2000 వంతున కమిటీ మెంబర్స్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా మా వాలంటీర్స్ వాళ్ళు కూడా తమకు వచ్చే జీతాల్లోంచి ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిర్మాణం కూడా అలానే కొనసాగింది. ఏ రోజు కూడా మేము ఇంత డబ్బులు ఉండి ఇది కట్టించాలనేది అయితే ఏ రోజు లేదు. మనం చేసే పనిని చూస్తూ ఒక్కొక్కరు చేయందించి సపోర్ట్ చేయడం వల్లనే ఈ ఆశ్రమాన్ని ఇంత గొప్పగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ ఆశ్రమంలో కూడా మనం ఏదో నార్మల్గా కట్టేసామనేది కాకుండా ఒక పద్ధతిగా పక్కా బిల్డింగ్స్ కట్టి, రెండోది బాగున్న వాళ్ళందరినీ ఒక చోట, బాగలేని వాళ్ళందరికీ ఒక చోట, బాగలేని వాళ్ళకు పూర్తిగా బెడ్ రైడ్ అయిన వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన సదుపాయం కట్టించి, ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ ఏంటంటే ఎక్కువ శాతం మేము బయటికి వెళ్ళినప్పుడు బాగున్న వాళ్ళని ఎవరు పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు అయితే చేర్చుకుంటారు సార్. చాలా చోట్ల కూడా మా దగ్గర కూడా అలా ఉన్నారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే గాయాలు ఎక్కువయ్యి పురుగులు పట్టిన వాళ్ళు మా దగ్గరికి అడ్మిషన్లు వస్తారు. ఈ రోడ్ల మీద పడినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు అరే వీళ్ళందరికీ సాయం చేస్తున్నాం, వీళ్ళందరికీ ఆదరణ ఇస్తున్నాం, కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అని బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైం తక్కువైనప్పటికీ కానీ వాళ్ళకు మంచి ఆశ్రయం కల్పించాలనే ఆలోచన ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా ఒక క్యాబిన్లు కట్టేసి అక్కడే బాత్రూమ్ అంతా సెట్ చేసేటట్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అది అతి తొందరలోనే ఈ నెలలోనే ప్రారంభం అవుతుంది. అంతకు ముందుగా ఒక 7 క్యాబిన్లతో అంటే 7 బెడ్ రైడ్ అయిన వాళ్ళకి పెట్టున్నాము. ఇప్పుడు ఇంకా 14 బెడ్స్ అవి ఎక్స్ట్రా కూడా తయారు చేస్తాము. ఎందుకంటే అలాంటి వాళ్ళ నుంచి వచ్చే దుర్వాసన కానీ ఆ స్మెల్ అవింత మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అది కూడా రెడీ అవుతా ఉంది సార్. అంటే జీవితంలో ఎప్పుడైనా మీకు ఆటుపోటు ఎదురయ్యాయా? అంటే నేనేమంటున్నా అంటే చిన్నతనంలోనే మీరు ఎవరైతే రోడ్డు పైన ఉన్నటువంటి వారికి సేవా కార్యక్రమాలు చేసేవారు, ఇంటర్మీడియట్ దశ నుంచి అనుకుంటా, ఇంటర్మీడియట్ దశ నుంచి సేవ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో నుంచి ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? అదేవిధంగా మీ గ్రామంలో కూడా ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అసలు ఏంటి అసలు సమస్యలు అయితే చాలా ఎదుర్కొన్నాను సార్. ఈరోజు ఈ స్థాయికి వచ్చినానంటే ఎంతో మంది చేత అవమానించబడ్డాను. చాలా మంది అపనిందలు వేశారు, అవహేళన చేశారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. అన్నీ సహించాను, అన్నిటిని ఓపిక భరించాను. నాకెందుకంటే నా వెనకాల స్వామి వివేకానందుడు ఉన్నాడని ఒక ధైర్యంతోనే, ఆయన చెప్పినటువంటి మాటలతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. అయితే నాకు ఆనందించేటువంటి విషయం కూడా ఏంటంటే ఓ పక్క వాళ్ళు నన్ను విమర్శించినా బాధ పెట్టినా ఏం చేసినా కూడా తిరిగి వాళ్ళ చేతనే శబాష్ నీలాంటి వ్యక్తిని మేము మా వాడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అనే స్థాయికి నేను కష్టపడినాను. కొన్నిసార్లు ఆశ్రమం కట్టేటప్పుడు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడినాను, మానసికంగా చాలాసార్లు ఒత్తిడికి గురైనాను. ఎందుకంటే చేసే పని అందరికీ చేసే పని వేరు, నేను చేసేటువంటి మార్గం వేరు. ఎందుకంటే ఎంచుకున్నటువంటి విధానం ఇది. మంచి చేయడం అంటే అందరూ యాక్సెప్ట్ చేయాలంటే ఆ మనసు ఉండాలా, ఆ మనసు అందరికీ ఉండాలంటే అది భగవంతుడు ఇవ్వాలా. కానీ నేను అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడినాను. చాలామంది అర్థం చేసుకోక ఇబ్బంది పెడుతూ చాలా ఒక్కోసారి కొన్నిసార్లు ఏమైందంటే నా వయసుకు మించినటువంటి పని పెట్టుకున్నానా అని అనిపించినప్పటికీ, చాలాసార్లు బాధ అనిపించినప్పటికీ సరే భగవంతుడు ఉన్నాడు, నాకు అండగా నిలిచిన ఆత్మీయులు ఉన్నారు, నా శ్రేయభిలాషులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉంది. వీళ్ళన్నిటినీ మనము దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలనే సంకల్పంతోనే ముందడుగు వేస్తూ వచ్చినాం. కష్ట నష్టాలు చాలానే భరిస్తూ ఉన్నా, భవిష్యత్తులో కూడా ఇంకా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. ఎందుకంటే ఈ సేవా మార్గం అనేది అంత ఈజీ వే కాదు. ఎందుకంటే అందరు నడిచే దారి ఎవరి కుటుంబం ఎవరి జీవితం వాళ్ళది ఉంటుంది. కానీ మేమేమనుకున్నామంటే ఇది సమాజానికి మా జీవితం అనే ఆలోచన చేశాం కాబట్టి మిగతా వాళ్ళకంటే మాది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే వీళ్ళకి చేసేటువంటి సేవ చూసినప్పుడు, వీళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు, వీళ్ళు ముద్ద తినేటప్పుడు మనకు వచ్చేటి ఫీలింగ్ ఉంటుంది. అది కొన్ని వేల కోట్లు పెట్టినా రాదు. సో ఆ ఫీలింగ్ కోసమే నేను ఎంత కష్టమైనా కూడా భరించగలుగుతా ఉన్నా సార్. అంటే నేనేమంటానంటే సాధారణ గట్టిగా మీకు ఒక గట్టి ఆటుపోటు ఎప్పుడైనా ఎదురైన సందర్భం ఉందా? గట్టి దెబ్బ అంటే జీవితంలో ఇంటర్మీడియట్ దశలోనే మీరు వస్తూ కారులో ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏదైతే నేను ఒక మార్పు కోసం ప్రయత్నం చేశా, సేవ మార్గమే లక్ష్యంగా ఎంచుకున్నాను. ఆ లక్ష్యంలో ఏమైందంటే నాకు మీ ఇంట్లోనే మీ ఊర్లోనే ఏదో అన్న ఒక మాట అన్నారు. ఏంటది? యాక్చువల్గా ఈ ఫౌండేషన్ పెట్టినప్పుడు ఒక సేవా కార్యక్రమాలే కాకుండా మా ఊర్లో మొదట నాటుసార ఉద్యమం మీద ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసినప్పుడు చాలా గొడవలు జరిగినాయి. మా తల్లిదండ్రులు నన్ను అందరినీ తిట్టారు, కొట్టడానికి వచ్చారు, స్టేషన్ల వరకు వెళ్ళాం. కానీ విజయం సాధించినాం. ఊర్లో సక్సెస్ఫుల్గా బెల్ట్ షాపు నాటుసార అనే దాని మీద నిర్మూలన అనేది కొనసాగింది. ఆ తర్వాత కూడా
ఈ ఆశ్రమం పెట్టేటప్పుడు కానీ చాలాసార్లు కొన్నిసార్లు ఈ ప్లేస్ విషయంలో కానీ లేకపోతే బయట ఎవరైనా ఇప్పుడు కొన్నిసార్లు తీసుకొచ్చిన వాళ్ళ నుంచి కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొడుకులు అందరూ ఉండి కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారు, వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టకండి ఇక్కడ వదిలేసేస్తారు. మనం అన్నం పెడదామా అంటే మనల చేత పెట్టనివ్వరు, వాళ్ళు పెట్టవరు, ఎందుకంటే అవమానంగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ మనం ఆదరించి చేద్దామంటే మా మీద మీరు ఆశ్రమం పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలా కూడా అంటుంటారు. కానీ మేమేం చెప్తామంటే మా ఉద్దేశం కూడా ఆశ్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఏ ఆదరణ లేక ఏ నీడ లేక ఒంటరిగా బతికే మేము వాళ్ళకు జీవితం ఇవ్వాలనేది మా ఆశయం. అందరూ ఉన్న వాళ్ళని మేము మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళ పెద్దవాళ్ళు పిలుస్తాం, వాళ్ళు కూడా వచ్చి మాతో ఇబ్బంది పెడుతుంటారు కానీ మేము పట్టించుకోము. అయితే నా జీవితంలో బాగా బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడినాను. మా తల్లిదండ్రులు అంతంత మాత్రమే వ్యవసాయం చేసుకుంటూ సంపాదించినప్పటికీ వాళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడినారు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడినాను. ఈ ఆశ్రమం కట్టేటప్పుడు కూడా మానసికంగా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతుంటారు బయట నుంచి. అవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి కానీ నాకు మొత్తం సపోర్ట్గా నా కుటుంబం కానీ నా శ్రేయభిలాషులు కానీ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. ఈ సపోర్ట్ తగ్గట్టుగా మనం బయట వ్యక్తులు కూడా గుర్తిస్తారు. ఆ గుర్తింపుకు ఆ గౌరవానికి మేము చేసే పని చాలా సాటిస్ఫాక్షన్గా కొనసాగుతూ ఉంటుంది. సరే, మిమ్మల్ని ఒక మాట్లాడగలరు. మీ అర్థాంగి రామతులసి గారు, మీరు రైల్వే ఉద్యోగాన్ని ఎంతో ఆశపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఈయన రకంగా వృద్ధులకు ఎంతోమంది కంటి చూపు లేని అభాగ్యులకు సేవలు అందించారు. ఎప్పుడైనా మీ భార్య ఇదేంటి నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ ఒక నరకకూపం లాంటి దాంట్లో వదిలేసావే అన్న భావన ఎప్పుడైనా వ్యక్తం చేసింది? వస్తుంటే సార్, ఎందుకంటే సహజంగా స్త్రీలు అనేసరికి వాళ్ళకు కోరికలు ఉంటాయి, వాళ్ళకు ఆశలు ఉంటాయి. అయితే నేను చదువుకునే టైంలోనే ఈ ఫౌండేషన్ పెట్టాను, నాకు ఉద్యోగం లేని టైంలోనే ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసిన కాబట్టి నేను ముందే చెప్పాను ఆమెకు విషయం అంతా చెప్పి, ఇట్లా నేను చేసేటువంటి మార్గం ఇది, నేను ఆడంబరంగా జీవించలేను, సాధారణంగా జీవించాలి, నాకు ఉండే ఉద్యోగం ఎంత చిన్నది కానీ పెద్దది కానీ నాకు వచ్చే జీవితంలో 10 మందికి సాయం చేయాలనుకుంటున్నప్పుడు ఆమె మొదట్లో సరే నీతో పాటే అడుగేసింది. కానీ కాకపోతే మధ్యలో చుట్టుపక్కల ఉండే ప్రభావం కావచ్చు, పరిస్థితులు కావచ్చు ఆమెను ఇబ్బంది పడుతుంటాయి. ఎందుకంటే నువ్వు ఎందుకు నీకు చేయాలా, రోడ్డు మీద ఎవరో అనాథ చచ్చిపోతే నువ్వెందుకు ఎత్తుకొని పోవాలా, లేకపోతే ఎవరో ముసలాయన నువ్వెందుకు పోయి వాళ్ళకి బాత్రూమ్ కడగాల, ఇట్లానే అవమానపరుస్తుంటారు. అయితే నేను పాజిటివ్గా చెప్తుంటాను, ఎందుకంటే మానవ జీవితము జీవించి ఎంతకాలం జీవించామనేది కాదు, ఎలా బతికాము, ఎంతమందికి ఉపయోగపడ్డాము అనేది ఒక చెప్తూ వస్తాను. కొన్నిసార్లు తను కూడా అర్థం చేసుకుంటుంది, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి బాధపడుతుంది. కానీ నేనేం చెప్తానంటే ఈ బాధలు కష్టాలు అనేది కొంతకాలమే. ఇప్పుడు తను కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చేటువంటి విలువ గౌరవం అన్ని చూసినప్పుడు, అరే నేను చేసే పనికి ఇంత విలువ ఇస్తున్నప్పుడు నేను పడిన కష్టం ఎంత, సో ఆ అవమానాలు అవన్నీ కూడా అర్థం చేసుకొని సరే భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు, మనం చేసే పని మంచిది అని నమ్ముతుంది కాబట్టి ఈ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంది. నేను ఉన్నా లేకపోయినా హాస్టల్లో ఎవరైనా చనిపోయినా కూడా ఆమె టీం సభ్యుల్ని పిలుచుకొని అంత్యక్రియలు కూడా ఆమె సాగనంపుతుంది సార్, అట్లా సపోర్ట్ చేస్తుంది. అయితే సహజంగా అయితే తనకు ఉండేటువంటి కోరికలను వాటిని కూడా తనే చంపుకుంటూ, అంటే నాకు ఇది అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు మనం చూసుకుందాం అని ప్రతి దానితో కూడా ఒక అడుగు వెనకడుగు వేసుకుంటూ నేను ప్రోత్సహించుకుంటూ వస్తున్నాను సార్. సాధారణంగా పిల్లల్ని తీసుకొని సరదాగా టూర్లు వేస్తారు జనరల్గా ప్రతి ఫ్యామిలీ. మీకున్న 2 పిల్లలు కూడా చిన్న పిల్లలు. ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత అటు టూర్లకు వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇంతమంది బాధ్యత ఎవరు చూసుకోరు, ఎలా అనిపిస్తుంటుంది? మామూలుగా అయితే వాస్తవానికి అయితే మేము ఎటువంటి బయటికి టూర్లు పోం సార్. బయట మాకు సరదా అలాంటి ఏముండవు. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కూడా వెళ్ళడానికి మాకు సాధ్యపడదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరినీ వదిలిపెడితే వీళ్ళు చంటి బిడ్డల కంటే ఎక్కువ సార్. ఎందుకంటే వీళ్ళకి ఒక్కోసారి ఆరోగ్యం బాగుండదు, ఒక్కోసారి సహకరించదు, ఉన్నట్టుండి ఒకరు బాత్రూమ్కి వెళ్తారు. మేము ఒక చిన్న ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినా భయం కూడా. ఒకసారి మేము ఏమైందంటే దసరాకి అని చెప్పేసి ప్రొద్దుటూరుకి, నేను పనిచేసే ప్రొద్దుటూరులో రైల్వే డిపార్ట్మెంట్, అప్పుడు పిల్లల్ని అందరినీ అక్కడికి రమ్మని చెప్పినప్పుడు వచ్చిన తర్వాత ఆడికి పండగ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్రమంలో ఒక ఆమె చనిపోయింది, పెద్ద ఆమె. అంటే టెన్షన్ అనమాట. మా వాలంటీర్లు ఎవరో ఒకరు ఉన్నా కూడా మాకు టెన్షన్, అక్కడ ఏమైందో ఏం జరుగుతుందో, మళ్ళీ ఆమెకి ఇబ్బంది అవుతుందామా, అట్లా మనం ఎక్కడికి పోవడానికి అవకాశం ఉండదు. పిల్లలు కూడా ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి చెప్పుకుంటా వస్తాను, వాళ్ళని కూడా చూపిస్తాను, నాన్న చూడు ఈ అబ్బాయి ఇబ్బంది పడుతుంది, ఈ తాత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పినప్పుడు సరే డాడీ ఇంకా చాలు అని చెప్పి వాళ్ళు కూడా ఇదే మార్గంలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి నాకు పెద్దగా అయితే అట్లాంటి ఇబ్బందులు ఏం రావు. మాకు అలాంటి కోరికలు కూడా లేవు, బయటికి వెళ్ళి విలాసంగా జీవించాలా, లేకపోతే ఎక్కడికైనా టూర్ పోవాలా, లేకపోతే ఇది ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మంచిగా తిరిగి వద్దాం అనే ఆశలు ఏం లేవు. ఎక్కడికి వెళ్ళము.
వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా మాకు ఏదైనా జరుగుతుందనే భయంతోనే ఆ ప్రయత్నం కూడా చేయడం అనేది మానేస్తూ ఉంటాం సార్. సార్ చివరిగా ఒక మాట, యువతకు మీరు ఏమి ఇవ్వబోతున్నారు సంకేతం? ఈ రోజుల్లో చాలా మంది యూత్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు సార్. అంటే సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే మనం ఇలాంటి వాళ్ళని ఆదరించే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే సర్వీస్ చేయడానికి ముందు మనం ఎక్కడో దేశంలోనో లేకపోతే మిగతా ఎక్కడో పోయి మనం చేయలేకపోయినా మన చుట్టూ పరిసరాల్లో మనం ఏం చేయగలుగుతామో, అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి సార్. నేను రీసెంట్గా చేశాను. ఒక కుటుంబం, పేద కుటుంబం, తినడానికి తిండి లేదు, ఒక పూరి గుడిసెలో ఉన్నారు, లైట్ లేదు. ఈ కాలంలో కూడా ఒక లైట్ లేకుండా 8 మంది కుటుంబం, వికలాంగుడు, ఎటువంటి ప్రభుత్వం పెన్షన్ లేదు, ఏమి లేదు. కానీ ఆ చుట్టుపక్కల అంతమంది తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనలాంటి ఎన్జిఓస్ కానీ లేకపోతే సాయం చేసే వ్యక్తిని కానీ పరిచయం చేస్తే ఆ కుటుంబం అనేది బాగుపడుతుంది. అట్లా ఊర్లో ఒక ఆశా వర్కరు మాకు సమాచారం ఇవ్వడం అట్లా చేసాం. కాబట్టి ఆ సరౌండింగ్లో ఉండే యూత్ మన చుట్టుపక్కల జరిగేటువంటి అభాగ్యులు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే పెట్టే దారినన్నా చూపిద్దాం, లేకపోతే వీలైతే మనమే తలా కొంత సాయం అందించి వాళ్ళకు సపోర్ట్ చేస్తే మంచి సమాజం, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తయారయ్యి ఈ సమాజం ఒక మంచి నూతన సమాజంగా తయారవుతుందని మా ఆశ సార్. మేము ఇచ్చే సందేశం కూడా అదే, మా స్ఫూర్తి కూడా అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఏదైతే యువత కూడా ఇప్పుడు సమాజంలో యువత కూడా పెడదవ పట్టకుండా ఏదైతే సమాజ సేవకు భాగస్వాములు కావాలి. ఎందుకంటే మనం తరచుగా చూస్తున్నాం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రాత్రిల పూట ఎంతోమంది అభాగ్యులు, అంటే అనాథలు రోడ్లపై పండుకున్న పరిస్థితి, ఓ రకంగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి మనం ఏదో కొంత సాయం చేయాలి. సాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, సంతృప్తి మరెక్కడా కనిపించదు. అయితే తాను ఎంచుకున్న మార్గం మాత్రం వివేకానందుని బాటలో నడవాలన్నదే. ఇందుకోసం తాను పండగలకు సైతం దూరంగా, అంటే పండగలను ఇంటి పట్టునే నిర్వహించుకుంటాం కానీ ఎక్కడికి కానీ తీర్థయాత్రలకు కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే ఎప్పుడూ కూడా తన కుటుంబం కానీ తన సతీమణి రామతులసి కానీ ఎప్పుడూ బాధపడిన సందర్భాలు లేవు. ఏదైతే తనతో పాటు తన ఒక రకంగా అర్ధాంగి, అంటే నాలో స్వగభాగం కాబట్టి ఆమె నా బాధలను, నా సాధక బాధలను అర్థం చేసుకుంటుంది, నా వెంట నడుస్తుందన్న ఉద్దేశంతోనే పెళ్లికి ముందే నేను ఏదైతే ఎంచుకున్నటువంటి సేవా మార్గాన్ని ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె అందుకు ఒప్పుకోవడంతో పెళ్లి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కూడా ఇదే విధంగా ఏదైతే ఇక్కడ నేను వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగిగా ఉన్నా, అయితే రైల్వే ఉద్యోగిగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ బాధ్యతలు కావచ్చు, ఎవరైతే చూపు లేని ఎందరో అభాగ్యులకు స్నానం చేయించడంతో పాటు వారికి అన్ని సపర్యలు చేస్తున్నటువంటి నా భార్య రామతులసి నాకెంతో స్ఫూర్తిదాయకం. అదేవిధంగా ఆమె అందిస్తున్నటువంటి సహకారం మరవలేని. ఇదే బాటలో యువత కూడా నడవాలి, 10 మందికి సాయం చేద్దాం, ఆ తృప్తి ఏమిటో అనుభవిద్దాం అన్నటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న యువత కూడా ఇదే విధంగా ముందుకు రావాలన్నటువంటి ఆకాంక్షతో ఆయన చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.